రవిప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హైడ్రా గురించే చర్చ. మరి ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది. అసలు ఏంటి ఈ చర్చ ఏంటి? అసలు హైడ్రా అంటే ఏంటంటారు? హైడ్రా అన్నదండి ఒక ఏజెన్సీ. ఓకే. జిఓఎంఎస్ 99 అని చెప్పేసి 18/7 లాస్ట్ 1.5 month బ్యాక్ ఓకే అండి. ఒక జిఓ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక జిఓ చేశారు 899 జిఓ. ఆ జిఓ ప్రకారం ఈ హైడ్రా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే అండి. దాంట్లో జ్యూరిడిక్షన్ ఫిక్స్ చేస్తూ, దాంట్లో పవర్స్ని ఫిక్స్ చేస్తూ, కాకపోతే ఏంటంటే ఈ జిఓ అన్నది ఎక్కడ ఏ సెక్షన్ కింద ఏ యాక్ట్ కింద వచ్చింది, దీని అథారిటీస్ ఎలా ప్రాపర్గా అథారిటీస్ ఫ్రేమ్ చేశారా లేదా అన్నది చర్చనీయాంశం అయిపోయింది ఇప్పుడు. అంటే ఆ జిఓ ప్రకారం వీళ్ళు డెమాలిష్ చేయొచ్చా లేదా, ఓకే అండి. డెమాలిషన్ అనే ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి ఈ ఏజెన్సీ వెళ్ళొచ్చా లేదా, ఆ పవర్స్ ఆ జిఓ ద్వారా వచ్చాయా లేదా. నెంబర్ 2, అసలు ఆ జిఓ పేరెంట్ యాక్ట్ ఒకటి ఉందండి, మెయిన్ యాక్ట్ 2005 అనే యాక్ట్ ఒకటి ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని 2005. యాక్ట్ పరంగా ఆ జిఓ వచ్చిందా లేదా, ఏ సెక్షన్ కింద ఆ జిఓ వచ్చింది అన్నది లేదు యాక్చువల్గా జిఓలో. కాబట్టి దీంట్లో ఏర్పాటైన ఏజెన్సీ ఏదైతే హైడ్రా ఉందో, హైదరాబాద్ డిజాస్టర్ రిసోర్స్ అండ్ అసెట్ ప్రొటెక్టింగ్ ఏజెన్సీ, ఈ ఏజెన్సీకి ఏ ఏ పవర్స్ ఉన్నాయి ఆ జిఓ పరంగానే చూస్తే డెమాలిష్ చేసే పవర్ వస్తుందా లేదా అన్నది కూడా ఒక పాయింట్. అదే ఇప్పుడు చర్చనీయాంశం అవడం కారణం ఏంటంటే అది ఈవెంచువాలిటీయా కాదా, అది ఆ పవర్ వాళ్ళకు ఉందా లేదా, డెమాలిష్ చేసేంత పవర్ దాంట్లో ఉందా లేదా అన్నది పాయింట్. సో అది అందుకనే చర్చనీయాంశం అయింది. అది డెమాలిష్ చేయకుండా రెగ్యులర్ వేలో వెళ్ళి రెగ్యులర్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే అది వేరే ఉండేది. బట్ మా ఉద్దేశంలో అసలు అది జిఓ అన్నది ప్రాపర్గా చట్టబద్ధమైందా కాదన్నది కూడా ఒక చర్చనీయాంశం మా లీగల్ ఫ్రాటర్నిటీలో. అలాగే అంటే ఈ హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందంటారా? అలాగే విపక్షాల విమర్శ, వీళ్ళ వాదన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏర్పాట్లో ఫార్మేషన్లో చట్టబద్ధత ఉంటే ఎవరు ఏమన్నా ఏం చేసినా, విపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏం చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదండి. అసలు ఆ జీవోకి చట్టబద్ధత ఉందా లేదా, జీవోకి చట్టబద్ధత ఉంటే దాన్ని ఎవ్వరు ఏ విధంగా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ దాని మీద చాలా రకాలుగా దుమ్మెత్తిపోస్తున్నాయి. లీగల్ ఫీల్డ్లో కూడా దాని చట్టబద్ధత సంశయాత్మకంగా ఉంది. అందుకనే కోర్టులలో చాలా కేసులు ఫైల్ చేస్తున్నారు. కొన్ని వాటిల్లో స్టే ఇస్తుంది కోర్టు, కొన్ని వాటిల్లో కౌంటర్కి టైం ఇచ్చారు. రేపు 23rd ఈ మంత్ 23rd కౌంటర్ ఫైల్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ కోర్టులో కేసులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మనం ఆలోచించాలి. వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రీమ్ స్టేజెస్కి, ఎక్స్ట్రీమ్ స్టెప్స్, ఒక విపరీతమైన ధోరణిలో వాళ్ళు ప్రవర్తించడం అన్నది కూడా ఈ కేసులు ఫైల్ చేయడానికి విపక్షాలు ప్రతిపక్షాల విమర్శలకి తావిస్తుంది. ఓకే అండి. ఓకే.